ఈరోజు మన ప్రెస్ క్లబ్లో డాక్టర్ ఎం మోహన్ రెడ్డి జాతీయ కార్యదర్శి భారత్ చైనా మిత్రమండలి సభ్యుడు. అతను వెలుగుమట్ల ఖమ్మం జిల్లా వెలుగుమట్లో జరుగుతున్న ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఇప్పుడు ప్రజెంట్ ఇండ్లు కూల్స్తుంది. అయితే ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. ఈ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చే ఏం సందేశం ఇస్తుండు, గవర్నమెంట్కి ఏం సందేశం పంపుతుండో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మేము ఈరోజు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో గత 12 సంవత్సరాలుగా భూదాన భూమిలో భూదాన బోర్డు వారు ప్రొసీడింగ్స్ ఆధారంగా హైకోర్టు ఇచ్చినటువంటి న్యాయ ఆధారంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆధారంగా కూడా అక్కడ భూదాన బోర్డు వారు అక్కడ దాదాపు 1895 మందికి ప్రతి ఒక్కళ్ళకి 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ భూదాన భూమిలో 12 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు అక్కడే ఉంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అక్కడ భూదాన బోర్డు భూమిని ప్రభుత్వం అది సీసీఎల్కు అప్పగించి అక్కడ ఉన్నటువంటి ఇళ్లు ఖాళీ చేయించాలని కూల్చివేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతుందని తెలిసి ఆ వెలుగుమట్ల గ్రామ ప్రజలు ఓపీడీఆర్కు ఒక నిజ నిర్ధారణ కమిటీని పంపవలసిందిగా కోరారు. జస్టిస్ చంద్రకుమార్ గారు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయన అధ్యక్షతలో నేను డాక్టర్ మోహన్ రెడ్డి భారత చైనా మిత్రమండలి జాతీయ కార్యదర్శిని, ఒక డాక్టర్గా నన్ను కూడా ఆ కమిటీలో సభ్యులుగా రమ్మన్నారు. అట్లాగే విజయేందర్ తెలంగాణ రాష్ట్ర ఓపీడీఆర్ కార్యదర్శి, ఇంకా 10 మంది అక్కడికి వెళ్ళటం జరిగింది. 17వ తారీఖున అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు పరిశీలించాము. అక్కడ దాదాపుగా 1000 మంది చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకొని భూదాన బోర్డు ఇచ్చినటువంటి హక్కులను ఆధారంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం వాళ్ళకి సహకారం అందించకపోగా రెవెన్యూ బోర్డు వాళ్ళని, కలెక్టర్ని, ఎంఆర్ఓ గారిని వాళ్ళు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అక్కడ సర్వే చేయించి వాళ్లకు నీటి వసతులు కూడా కల్పించమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి వాళ్లకు కోరుతున్నా కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళకి ఏమి సౌకర్యాలు కల్పించకపోగా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ సంఘటితంగా ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ కష్టపడి సంపాదించుకున్నటువంటి రూపాయి కూడబెట్టుకొని ఆ ఇళ్ళు నిర్మించుకొని వాళ్ళు సామాన్లు అన్ని పెట్టుకొని బ్రతుకు తెరుస్తున్నారు. ఆ సమయంలో వాళ్లకు ప్రమాదం ఉందని చెప్పి ఈ నిజ నిర్ధారణ కమిటీ అక్కడ వెళ్ళి అన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది. అక్కడ తెలుసుకున్న విషయాలు అది భూదాన బోర్డు భూమి అని, అది ప్రభుత్వ భూమి కాదు, అన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి కూడా మాకు అన్ని విషయాలు అన్ని ఆధారాలుగా నిరూపించడం జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాలను కూడా తెలుసుకున్నాము. ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఈరోజు వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయనకి విషయాలను తెలిపినప్పుడు ఈరోజు ఉదయాన్నే అక్కడ పెద్ద ఎత్తున 1000 మంది పోలీసులతో అక్కడ కలెక్టరు ఇల్లు కూల్చే కార్యక్రమం పూనుకున్నాడని తెలిసి రెవెన్యూ మంత్రి గారికి ఆ విషయం చెప్తే ఆయన రెవెన్యూ మంత్రి గారిగా ఉన్నా కూడా ఆయనకు ఆ విషయాలు తెలియకుండా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అత్యధిక పెద్ద అధికారి కలెక్టరు రెవెన్యూ మంత్రి గారికి తెలియకుండా అక్కడ ఇళ్లు కూల్చే కార్యక్రమానికి చేపట్టారని తెలిసి ఆయన కూడా ఒకంత ఆశ్చర్యపడి కలెక్టర్ గారిని వెంటనే కూడా ఏమయ్యా నువ్వు నాకు ఇక్కడ తెలియకుండా ఎలా చేస్తున్నావు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి కలెక్టరు ఏవో కుంటి సాకులు చెప్పి 75% ఇళ్ళు కూల్చేసామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఓపీఆర్డీ జనరల్ సెక్రటరీ విజయేందర్ రావు గారు ఉన్నారు. గతంలో కోర్టు కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు, అది పేదలకు ఇల్లు కట్టుకోవాలని ఇచ్చారు. మరి ఈరోజు కూల్చుతారు, దాని గురించి అది ఈరోజు ప్రభుత్వము అన్ని ఆర్డర్స్ ఉన్న ప్రభుత్వం, అధికారులు, బోర్డు ప్లస్ కోర్టు అన్ని అధికారాలు అన్ని ఆధారాలు ఉన్నా కూడా ప్రభుత్వం వీటన్నిటినీ పక్కన పెట్టి నిర్దాక్షిణ్యంగా కూల్చడాన్ని ఓపీడీఆర్ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మీరు అడిగినట్టు పేదలకు ఏ రకంగా సహాయం చేస్తామంటే ఓపీడీఆర్ అనేది ప్రజల యొక్క జీవన భృతి కోసం కానీ జీవన ప్రమాణాల మెరుగు కోసం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవన పరిస్థితుల మెరుగు కోసం చేసే ప్రతి పోరాటాన్ని ఓపీడీఆర్
తప్పనిసరిగా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చేయడానికి ఎల్లవేదల వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి కృషి చేస్తుంది. ఆర్థిక సహాయాలు ఆ సహాయాలు కాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోసం. ఉదాహరణకి 15 సంవత్సరాల పోరాటంలో ఓపీడీఆర్ ఎప్పుడూ వాళ్ళకి మద్దతుగా ఉంది. వాళ్ళు ఎక్కడ ధర్నాలు చేసినా ఎక్కడ ఆందోళన చేసినా వాళ్ళకి ఏంటంటే సహాయం చేసింది. పోయినాం, నిలబడ్డాం. మేధావుల్ని ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళని కూడా తీసుకుపోయి చూడండి ప్రభుత్వం ఏ రకంగా అమానుషమైనంగా ఈ రకంగా నిర్దాక్షిణ్యంగా చేస్తుందనే విషయాన్ని వివరించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాల్ని ఎండగట్టడమే ప్రధాన పనిగా ఓపీడీఆర్ చేస్తుంది. ప్రజలకి ఎల్లప్పుడూ కూడా మద్దతుగా ఉంటుంది, ప్రజా పోరాటాలకి అండగా ఉంటుంది. ఇంకా ప్రజలందరికీ ఈ విషయాలు తెలుపుతూ ప్రజాస్వామ్య వాదులందరినీ కూడా కూడగట్టడం కూడా ఓపీడీఆర్ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు అక్కడ వెలుగుమట్ల ప్రజల అన్యాయాన్ని ఖండిస్తూ వారికి అక్కడే ఇళ్లు నిర్మించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ వెలుగుమట్ల సమస్య మీద స్పందిస్తూ మీడియా మిత్రులు మనతొలి వెలుగు రఘు, ఇంకా కాళోజీ, టీవీ శ్రీనివాస్, ఇంకా 11 మందిని అక్కడికి వెళ్ళి ఆ సమస్యని వాళ్ళు ప్రజలందరికీ తెలియటానికి వెళుతున్న దారిలో వాళ్ళని నిర్బంధించిందని చెప్పి తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము, వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మిగతా మీడియా మిత్రులందరూ కూడా అనేక రకాల టీవీ ఛానల్స్ కూడా ఈ సమస్యను స్పందించారు. అక్కడ జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద స్పందన వచ్చింది. ఈ విధంగా ఏంటంటే ప్రజల్లో ఈ విషయాలని, ఇట్లాంటి విషయాలని, పేదల పట్ల జరుగుతున్న అన్యాయాలని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొచ్చి ప్రజాస్వామ్యవాదుల్ని అందరినీ కలుపుకొని పోతామని, వెలుగుమట్ల ప్రజలకు ఇంకా ముందు కూడా వాళ్ళతో అండగా ఉంటామని చెప్పి కూడా ఓపీడీఆర్ ఈ సందర్భంగా తెలుపుతుంది. ఓకేనండి.